జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల అదనపు గదుల సదుపాయాల రూపకల్పన కొరకు ఎంపీ సురేష్ షెట్కర్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అనేది సమాజంలోని అట్టడుగు వర్గాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడపిల్లలకు మెరుగైన జీవనం కోసం నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. విద్యాభ్యాసంతో ఇక్కడనే మీ టీచర్స్ అందుబాటులో ఉండి మరి సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. మీరు కూడా అమ్మాయి చాలా మంచి చదువుతున్నారు. మీ చదివే మీ పెట్టుబడి. ప్రభుత్వమే ఉద్దేశంతో మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు దానికి మీరు కూడా మంచిగా ఎదగాల, మంచి విద్య నేర్చుకున్నారా. అదే మీ విద్య, మీ ఆయుధం. ఏదో తొందర ముందెట్టుండే అమ్మాయిలకు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా చిన్న వయసులో ఉండే పరిస్థితుల్లో మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నారా, డిగ్రీ చేయాలా, పీజీ చేయాలా, మంచి ఎగ్జామ్స్ రాయాలా, మంచి ఆఫీసర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలా, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి, ఏదైనా కావచ్చు. అవకాశం ఈరోజు మీకు ఉంది, దానికి సద్వినియోగం చేస్తున్నారు. అదే కాకుండా టీచర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా టీచర్స్ మీరు అడిగి అర్థం కాకుండా ఒక్కసారి కాదు 10 సార్లు మీరు వాళ్ళకి అడిగి మరి అర్థం చేసుకుని మీరు మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారుగా ప్రత్యేకంగా నేను విద్యార్థులకు, ప్రియమైన విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు ఏ విధంగా సౌకర్యం కావాలన్నా తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, మేమందరు ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఇబ్బంది ఉన్నా ఇప్పుడే చెప్తున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లేదు, మనం సాల్వ్ చేసినాం సార్. అయినా కానీ ఇంకా నీళ్ళు సరిపోవంటే కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇంకా నిధులు మంజూరు చేస్తాం. తప్పకుండా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా రోడ్ విషయంలో కూడా మనం యాక్చువల్లీ రోడ్డు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.